అందరికీ నమస్కారాలండి. ఎవరు ఏమనుకున్నా ఒక్క మాట చెప్పదలిచాను. అదేమంటే, ఈ లోకాన అనురాగము, ఆప్యాయత, మాట, మర్యాద ఇటువంటివి బ్రతక నేర్చిన ఆయుధాలు, బ్రతుకు చూపే మార్గాలు. అందుకే నా పరిశీలన ప్రకారంగా ఈ లోకాన 100% మానవులలో తన వారైనా, పరవారైనా, బంధువులైనా, మిత్రులైనా సరే వారి వారి నోట్ల వినిపించే మాటలలో ముఖ్యంగా స్వార్థము, అవకాశవాదము, మోసము ఇవే కనిపిస్తుంటాయి. ఇక సత్యము, న్యాయము, ధర్మము అనేటివి ఉండబోవు. విచిత్రంగా ఈ విధానం ఏమిటో అర్థమే కావడం లేదు. అలా వారు మాట్లాడుతుంటారా? పైవాడు మాట్లాడిస్తున్నాడా? పైవారికి తెలియకుండా వారు మాట్లాడుతున్నారా? వారికే తెలియకుండా పైవాడే అలా మాట్లాడిస్తున్నాడా? అవతలి వ్యక్తి విజ్ఞానుడైనా, అజ్ఞానుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా, ఆడైనా, మగైనా, మనవాడైనా, పగవాడైనా, తెలిసిన వాడైనా, తెలియని వాడైనా, మన ఊర్లోనైనా, పొరుగుర్లోనైనా, అమ్మే కాడ కానీ, కొనే కాడ కానీ, అది ఏ సందర్భమైనా సరే ఇదంతా కూడాను మాయో మర్మమో దేవుడు ఆడిస్తున్నాడో, లేక మనిషి ఆడుతున్నాడో, తెలిసి ఆడుతున్నాడో, తెలియక ఆడుతున్నాడో, ఇది సృష్టి ధర్మమో లేక తప్పిదమో, అందుకై మనిషిని నిందించాలో లేక దేవుని నిందించాలో అంతా వింతగా ఉంది. ఒక విచిత్రం ఏమంటే, అద్దంలో ఎవరు చూసుకున్నా సరే అది మనిషే కావచ్చు, ఇతర వస్తువే కావచ్చు, వ్యతిరేకం కనపడేది నిజమే కదా. ఆ విధంగా మాటలలో తీపి, అదే మాటను పలికించే ఆత్మలో అవకాశవాదం. అలా ఎవరి దగ్గర విన్నా అంతే అనిపిస్తుంది. అలా ఎంతకాలం విన్నా అంతే. నిజానికి అవకాశవాదం కోసమే తోటి వారికి మిత్రత్వ తతంగాలు చేస్తుంటారేమో. వినడానికి అవి చెవులకి ఎంతో తీయగా అనిపిస్తుంటాయి. కానీ దాని ఒరిజినల్ రూపం అనేది పూర్తిగా స్వార్థమే మాత్రమే ఉంటుంది. నాకు తెలిసి మిత్రత్వం అంటేనే బ్రతక నేర్చే లౌకికం కావచ్చేమో. ఇక ఇటువంటి దానికి వ్యతిరేక విధానాన్ని కూడాను నేను కొంతకాలము పరిశీలన చేసి తెలుసుకున్నాను. అదేమంటే, విచిత్రంగా మిత్రత్వం కన్నా శత్రుత్వమే. అందున 100% ఆత్మలో ఉన్నదే పలుకు ద్వారా బయటకు వస్తుంది. ఆ విధంగా 2 విధాలు కూడాను ఒకే ధర్మమై ఉంటాయి. అది ఎలా అంటే, వాడు మనను తిడుతున్నాడు అనుకుందాం. నిజానికి వాడు ఆత్మలో కూడాను మనపై వ్యతిరేకంగానే ఉన్నాడు కదా. అదే విధంగా పలుకు కూడాను వ్యతిరేకంగానే వస్తుంది. కనుక ఈ విధంగా శత్రువుని వద్ద వాడి మనసులోను మాటలోను కూడాను ఖచ్చితంగా ఒకే ధర్మమై ఇమిడి ఉంది. నిజానికి శత్రువు అనేవాడు మనకు ఎటువంటి విధంగా కూడా ఆశించబోడు కదా. కనుకనే వాడు మనపై లౌకికవాదాన్ని విసరబోడు. కానీ బంధువులుగా, మిత్రులుగా ఉన్నవారు మాత్రం వారు మనపై చూపించే ప్రతి ప్రవర్తన కూడాను 90% అనురాగాలు, ఆప్యాయతలు, వీటితో కూడిన తతంగాలు, మర్యాదలు, ఆప్యాయతలు ఇవే కదా వారు మనపై విసిరేది. వీటిలో గల ఆంతర్యమిక గొప్ప రహస్యంగా గాలంపై ఉన్న ఎర్ర లాంటిదే కదా. ఆ విధానం అంతా కూడా మన ద్వారా ఏదో ఒకటి ఆశించి మాత్రమే మనతో ఒకనాటికి ఏదో అవసరం ఉంటుందనే తతంగము. కనుకనే కదా మన పెద్దలు అన్నారు, మూలనున్న ముసలమ్మతోనైనా మంచిగా ఉండాలని. ఎందుకు అంటే, ఆ ముసలమ్మతో కూడా మనకు ఏనాటికో ఒకనాటికి పని ఉంటుంది కనుక అలా మర్యాద అనబడే ముసుకుని ముసలోళ్ళైనా, వయసులైనా, పరాలైనా, మనవలైనా వారిపై విసిరాలి. దీనిని బట్టి మంచి అనే మాయాపదము అవకాశవాద వల లాంటిది. అవకాశవాదము అనే గాలముపై కూర్చబడి ఉన్నదే మర్యాద అనబడే ఎర్ర. నిజానికి ఇదంతా కూడాను గ్రహిస్తుంటే ఈ విశ్వమే విచిత్రమయమని, ఈ విధమైన తంత్ర విధానాలన్నీ కూడాను ఆ విచిత్ర విధాత నడిపించేదేనేమో. కనుక ఎవరిని అనకూడదు. జరిగే ప్రతిదీ కూడాను అది అంతేనేమో అనుకోవాలి. సరే, ఇక ఉంటాను.